హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం కూడా కదా. ఈరోజు లక్కీగా రెడ్ రోజెస్ దొరికినాయి. అమ్మవారికి యూజువల్గా నేను శుక్రవారం అనగానే వీలైనంత వరకు రెడ్ ఫ్లవర్స్తోనే పూజ చేస్తుంటాము. సో ఈ రెడ్ రోజెస్ నిన్న ఊరు నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను దారిలో. సో అదొకటి. రెండోది వచ్చి వేరే వాళ్ళు కొద్దిమంది కామెంట్స్ పెట్టారు, ఆ విగ్రహాలు ఏదో చిన్న చిన్నవి పెట్టారు కదా, అవి కొంచెం దగ్గరగా చూపియండి మేడం అని. అవి ఏమీ లేదండి, చిన్న చిన్న విగ్రహాలు. గణేష, సుబ్రహ్మణ్యేశ్వర, శివస్వామి విత్ నాగరాజు పైన వాసుకి ఉంటారు కదా, వాళ్ళ మెల్లో, స్వామివారి మెల్లో అక్కడ. తర్వాత ఏమో ఇంకా ఒక నా శివలింగము మార్బల్ అనమాట. ఇంకా ఆ తర్వాత గణేష, లక్ష్మి, సరస్వతి ముగ్గురు ఉన్నదొకటి. ఆ తర్వాత సరస్వతి మాత సపరేట్గా ఉన్నదొకటి. ఇంకొకటేమో లక్ష్మీమాత. ప్లస్ నెక్స్ట్ లక్ష్మి వచ్చి ఇద్దరు గజేంద్రులతో హారం వేయించుకుంటూ ఉంటారు కలోడస్లో కూర్చొని. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి, వాళ్ళ ముందరగా శంకుచక్ర నామాలు, ఒక కామధేను ఉంటుంది. ఫస్ట్ దీంట్లో కూడా ఇంకో కామధేను ఉంటుంది. అదే రెండు ఒకటేమో ఒక కామధేను గిఫ్ట్ ఇచ్చారు, బోల్గా ఉన్నది. ఇంకో కామధేను సాలిడ్ అయితే నేను కొన్నదే అనమాట. ఆవు దూడ ఉంటే మంచిదని చెప్తారు కదా అని. నేనేమి పెద్ద భక్తి శాస్త్రాల గురించి తెలిసిన దాన్ని కాదండి. నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ అంతా నేను ఒక్కటే ఏంటంటే, నేను మంచి మనసుతో, అంటే ప్యూర్ హార్ట్, అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనుకునే టైప్ నేను. కాబట్టి నాకు ఎప్పుడైనా కూడా నేను ఏది చేసినా తెలియదు, కానీ చాలా విషయాలు ఏదైనా కూడా నేను ఏది నమ్మి చేసినా అది కరెక్ట్గానే జరుగుతూ ఉంటుంది. ఆ గ్రాటిట్యూడ్తోని, ఆ కృతజ్ఞత భక్తి భావంతోనే దేవుడిని 2014-15లో మాకు చాలా టఫ్ టైం ఉండే. అంటే అన్నెసరీ అనను, కానీ ఎక్స్ట్రాగా మన కెపాసిటీ మించి ఇన్వెస్ట్మెంట్ చేయడం మూలాన టైంలో మన ప్రాపర్టీ సేల్ అవ్వక అలా చాలా ఫినాన్షియల్గా ప్రాబ్లంగా కూడా ఉండి చాలా డౌన్ ఉండే. ఆ టైంలో ఏం చేస్తానంటే, ఒకసారి ఎక్కడో విన్నాను, ఆవు నెయ్యితో దీపం పెడితే మంచిది ఇలా చెప్తుంటారు కదా. మనం టఫ్గా ఉన్నప్పుడు మనకి రిలేట్ అవుతుంటాం కదా ఏదైనా అలా చెప్పినప్పుడు. నాకు అప్పుడు అసలు యూట్యూబ్ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. సో అప్పటి నుంచి నేనేం చేస్తానంటే, దేవుడి రూమ్లోకి వెళ్ళి అమ్మవారికి కానీ అయ్యవారికి, వెంకటేశ్వర స్వామి నా ఫేవరెట్ గాడ్, నాకు గురువు దైవం, తల్లి తండ్రి లాగా, అలా ఒక ఫ్రెండ్ లాగా అనమాట. ఆయన ఏదైనా చెప్తే వింటూ ఉంటాడు, అలా చేస్తూ ఉంటాడు నేను అడిగినవి. అందుకని నేనేం గొంతెమ్మ కోరికలు కోరను ఎప్పుడు. సో అక్కడికి వెళ్ళి స్వామికి మొక్కున్నాను, స్వామి నువ్వు ఎలాగైనా సరే చేసి నేను ప్రతిరోజు నీకు నెయ్యితో దీపారాధన చేసుకునే శక్తిని నాకు ఇవ్వు అని చెప్పి అడిగాను. అప్పటికే కామాక్ష దీపంలో నువ్వుల నూనెతో చేసేదాన్ని నేను అప్పటికి. సో ఆ తర్వాత నుంచి ఆ మంత్ నుండే స్టార్ట్ చేశాను, బడ్జెట్ వేసుకున్నాను. మంత్లీ 3000 పైన అవుతుంది నెయ్యితో చేయాలంటే. నాకు అంత కెపాసిటీ ఇవ్వు స్వామి అని చెప్పి మొక్కున్నాను. ఇంకంతే. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదండి. దేవుడు ఎంత బాగా నాకు సపోర్ట్ చేశాడంటే, స్వామి ఇప్పటికి కూడా మనకు 6 to 7 లీటర్స్ అవుతుంది మంత్లీ. మార్నింగ్ ఈవినింగ్ కామాక్షి దీపం 24/7 ఉంటుంది. మిగతా 2 దీపాలు ఇటువైపు అటువైపు కూడా వెలుగుతుంటాయి. కాబట్టి అంటే మార్నింగ్ కొద్దిసేపు, ఈవినింగ్ కొద్దిసేపు, 2 times దీపారాధన చేస్తాం. సో అలా నెయ్యి ఎక్కువ అయితే కూడా దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. మనం ఒక్కటి చేస్తే స్వామికి అదేనండి. మనము ఒక్క మంచి పని చేస్తే స్వామి 10 విధాలుగా మనకు దయ చూపుతాడనేది నా స్ట్రాంగెస్ట్ నమ్మకము. ఈ వీడియో ఇంతకన్నా నా దగ్గర వీడియో లేదు, లెంత్ అయిపోతుంది. ఇంకొకసారి మళ్ళీ మాట్లాడదామండి వీటి గురించి. అందరికీ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. మీరు కూడా ఎవరైనా ఇలాంటివి ఉంటే 100% మీ మనసుతో నమ్మి చెయ్యండి. అదే నా రిక్వెస్ట్ అందరికీ. పూజ విగ్రహం అక్కడ పెట్టారు, ఇది ఇక్కడ పెట్టాలి, అది నాకు తెలిసినంత వరకు డజంట్ మ్యాటర్ మచ్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్యూర్ అట్ హార్ట్. మనసుతో మంచిగా అనుకొని మంచిగా చేయండి. మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్